దేవుని నామమున స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము బండ సందులలో నిలబడేవారు కావాలి. యెహెజ్కేలు గ్రంథము 22:30 నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదని దేవుడు చాలా బాధపడుతున్నట్లుగా మనం కీ పాయింట్గా 2 దినములు మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయానికి వేలాది స్తోత్రాలండి. మరి 3వ దినమున కూడా దేవుడు కొన్ని విషయం నేర్పిస్తున్నందుకు ఇచ్చిన సమయంకి వేలాది స్తోత్రములు. దేవునికి ప్రభువునకు కావాల్సింది మధ్యవర్తులు కావాలి, భారం కలిగిన వారు కావాలి, బండ సందులో ఉండగలిగిన వారు కావాలి. మోషే 90వ కీర్తన 9వ వచనముగా మోషే అంటాడు, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడుచుచూనే మా సంవత్సరములు దొర్లిపోయినవి అంటున్నారు మోషే గారు. ఎందుకని మోషే ఎందుకు భరించాడండి? మోషే తన జీవిత కాలమంతా ఉగ్రత భరించుచూనే బ్రతికాడంట. దేవుని యొక్క ఉగ్రతను. ఏం పాపం చేశాడు మోషే? ఏమి తప్పులు చేశాడు మోషే? ఏ అవిధేయతమైన స్థితి అయినా ఎక్కడైనా ఉన్నదా మోషేలో? ఏ అతిక్రమమైనా ఉన్నదా మోషేలో? ఎందుకు అతడు దినములన్నీ అలాగూ భరించవలసి వచ్చింది? కారణం ఏమనగా తప్పు చేస్తున్నది ఇశ్రాయేలు ప్రజలు, కోపంతో దిగి వస్తున్నది దేవుడు. మధ్యలో మోషే పరిస్థితి ఏమిటి? అడ్డుపడడమే. ప్రభువా కనికరించయ్యా, నా ప్రజలను క్షమించయ్యా అంటున్నాడు మోషే. మోషే నీవు తప్పు చేయలేదు, వారు తప్పు చేశారు, జరుగు ప్రక్కగా అంటాడు దేవుడు. నేను జరగను ప్రభువా అంటాడు మోషే. వాళ్ళందరినీ ఒక్కసారిగా చంపేస్తాను, అయితే నన్ను కూడా చంపే ప్రభువా అంటే, ఎవరు పాపం చేశారో వారినే చంపుతాను. నిన్నెందుకు చంపుతాను? నీ ప్రజలందరూ నరకానికి వెళ్ళిపోతే నేను ఒక్కడనే పరలోకం వచ్చి ఏం చేయాలి? నేను రాను, నేను కూడా నరకానికే పోతాను అన్నాడు మోషే. ప్రభువా ఏమిటి నీ బాధ, ఆ ధైర్యము అంటున్నాడు దేవుడు. వాళ్ళని క్షమించు ప్రభు, అదే నా బాధ, అదే నా ధైర్యం, వాళ్ళు ఉంటేనే నాకు ధైర్యం. నీవు నా ముఖము చూడొచ్చు కదా, సరే పో క్షమించానులే అన్నాడు దేవుడు. 106వ కీర్తన 23లో ఆ రాత్రి మోషే నా సన్నిధిలో నాకు అడ్డుపడెను, లేకపోతే అప్పుడే వారందరినీ ఇశ్రాయేలు ప్రజలను చంపేసేవాడిని అన్నాడు దేవుడు. అంటే అన్ని లక్షల మంది బ్రతికిపోవడానికి కారణం ఒక్కడు అడ్డుపడుచున్నాడంట. ఆ ఒక్కడు మోషే. దేవుడు అస్సలు శాంతంగా ఉన్నాడా? దేవుడు సమాధానంగా ఉన్నాడా? ఉగ్రతతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, దహించు అగ్నిగా వస్తున్నాడు. మోషే వెళ్ళి అడ్డుపడుచున్నాడు. ఇప్పుడు ఆ ఉగ్రతను ఎవరు ఎదుర్కోవాలి? ఆ కోపాన్ని ఎవరు ఎదుర్కోవాలి? మోషే ఒక్కడు ఎదుర్కొంటున్నాడు. అందుకే అంటున్నాడు, 1 రోజా 2 రోజుల? మరి ఈ జనము సణిగింది, గొణిగింది, ఒక్కరోజుగా తిరగబడింది, ఒక్కరోజు కాదు కదా, ఒక్కరోజుగా తప్పు చేసింది కాదుగా, వారి జీవితమంతా అలాగే ఉన్నారు. అందుకే అంటాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేయడము, తిరుగుబాటు చేయడము, దేవునికి కోపం తెప్పించడం. కోపం రాగానే మోషే చూడగానే, అయ్యా ఆగయ్యా ఆగయ్యా అంటే, మోషే నీ వలన జనములను పుట్టిస్తాను, నీకే పిల్లల్ని అనేక మందిని పుట్టిస్తాను, కాబట్టి 12 గోత్రాలు ఉండడానికి 12 వాటాలు వెయ్యి. ఆ దేశాన్ని నీకు ఇస్తున్నాను, ఆ దేశమంతా ఇచ్చేస్తున్నాను నీ పిల్లలకు. నీకు పిల్లలు పుట్టిస్తాను, 12 గోత్రాలుగా రా, మొత్తం నీ పిల్లలకు ఇచ్చేస్తాను అన్నాడు. మోషే ఒక్క సెకండ్లో ఏం ఆలోచించకుండా, దేవా నాకు వద్దన్నాడు. ఎవరైనా ఆస్తి స్వాస్యంగా దేశాన్ని ఇస్తానంటే వద్దంటారండి? అన్ని దేశాలు దాటించి ఆ వాగ్దాన దేశమునకు చాలా చిన్నదది. దాన్ని ఏమి చేయాలంట? 12 భాగాలు చేయాలంట. 12 గోత్రకర్తలకు 12 భాగాలు వేయాలట. 12లో ఒక్కొక్క గోత్ర భాగంలో ఎన్ని వందల మంది వాటా వేసుకోవాలి. అలాంటి దానిని ఈ జనమంతా, ఈ దేశమంతా చంపేస్తాను, నీకును నీ సంతానమునకు ఈ దేశమంతా స్వాస్థ్యంగా ఇస్తానంటే ఎంతో సంతోషించాలి. కానీ ఎంత ప్రేమ గలవాడు అనాలి. ఊహకు మించి
మించిన కార్యం చేశావయ్యా అనాలి. కానీ మోషే వద్దు ప్రభు, నాకు అక్కర్లేదు. అదేంటి మోషే, నీకు నీ పిల్లలకు ఆ దేశం ఇస్తానంటే వద్దంటావేంటి ప్రభువా, ఏమైంది నీకు అంటే, ప్రభువా వారి దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించినను వాగ్దాన దేశమునకు చేర్చలేకపోయారా అంటారు అన్యులు, ఊర్లో జనం వారు. అందుకే దారిలో చంపేసేయాలనుకున్నాడు. వారి దేవుడికి సామర్థ్యం లేదంటారు. వాగ్దాన దేశం తీసుకువెళ్ళడానికి అంటారు జనం. చివరి వరకు తీసుకువెళ్ళడానికి నీకు మహిమ రాదు దేవా అంటే, అది ఎంత స్వాస్యమైన, ఎంత దేశమైన, ఎన్ని లక్షల కోట్ల మొత్తమైన అందులోకి దేవునికి మహిమ రాకపోతే నాకు అక్కర్లేదు అంటాడు. ఇది చాలా మధ్యస్థముగా నిలిపే లక్షణం కదా మోషేది. అటువంటి పౌరుషం కలిగిన వాడు దైవజనుడుగా మోషే ఆస్తిస్తే, నీకు మహిమ రాదు కాబట్టి నాకు ఆస్తొద్దు, నా ప్రజలు రక్షించు, నీ ప్రజలందరూ పాలు తేలిగల ప్రదేశంలోనికి, కణాలలోనికి, నువ్వు వాగ్దానం ఇచ్చిన దేశంలోనికి వెళ్ళాలి. అప్పుడు నీకు మహిమ వస్తే మా అందరికీ సంతోషం అని దేవునితో ఎంత చక్కగా మాట్లాడాడు కదండి. నీ కోపం భరిస్తానంటున్నాడు, నీ దెబ్బలు తింటానులే అంటాడు. వారందరినీ కాపాడితే చాలు, నువ్వేం నన్ను కొడతావో తిడతావో ఏం చేస్తావో అంటున్నాడు. అరే, ఉన్నత స్థాయిలో శ్వాసం ఒక ప్రక్కన, దెబ్బలు తినే ప్రక్రియ ఒక పక్కన. దెబ్బలనే కోరుకున్నాడు మోషే, స్వాస్థ్యం అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పాడు దేవుడికి. మరి వారు ఎప్పటికీ అలాగే నీకు కోపం తెప్పిస్తారు, ఇలాగే ప్రవర్తిస్తారు, ఇలాగే ఉంటారు. నీకు ఇదే కావాలా అంటే, ఓకే ప్రభు, నాకు వారి క్షేమమే, ఈ ప్రజల క్షేమం, నాకు ప్రజలను అప్పగించావు, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చావు, ఆ ప్రజలే నాకు ముఖ్యం, దీనికి నేను సిద్ధం ప్రభు అంటాడు. ప్రతి రాత్రి నీ సముఖంలో నిలవబడతానయ్యా, నీ వద్ద క్షమాపణకి చేతులెత్తుతానయ్యా. ప్రభా అడ్డంగా నిలబడిపోయాడు. ప్రభా వద్దయ్యా, వారిని ఏమనద్దు ప్రభా, వారిని ఏం చేయదు. ఇక నీకు కోపం తగ్గకపోతే నన్ను చంపేసే, వారిని బ్రతికించు, వారి కష్టం నేను చూడలేను ప్రభువా, నిన్ను ఎలా చంపేస్తాను, అయితే వారిని వదిలేను. అరే, ఈ మోషేతో వచ్చిన బాధ అదే. సరేలేపో అని వెళ్ళిపోతున్నాడు దేవుడు. జీవితం అంతా వారి విషయమే, వారి పాపముల కొరకు ఉగ్రతను మోషే భరిస్తూనే వచ్చాడట. ఒక్క మోషే లేపబడగలిగితే, ఒక్క మోషే ఇటువంటి వారు నిలబడగలిగితే, ఈ దినములలో దేవుడు మోషే లాంటి వారిని సిద్ధపరచును కాక, భారం కలిగిన వారిని లేపును కాక, బాధ్యత వహించగలిగిన వారు ఉండాలి కదా. మధ్యవర్తులుగా దేవుడు లేపడానికి వారికి సిద్ధపరచును కాక, దేవుని ప్రేమతో ఆనందించుటే కాక, ప్రజల కొరకే దేవుని ఉగ్రతను భరించగలిగిన ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా దేవుడు సిద్ధపరచును కాక. దేవుడు ఎప్పుడైతే దేవుడు వారిని క్షమించానన్నాడు, ఒక మంచి పాట రాసి, ఆ దుఃఖములు, ఆ వేదనలు, ఆ సంతోషంలో ఆ పాట అందరూ పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించారంట. దేవుడి ఈ దినమున కొన్ని మాటలు మనకు నేర్పించేందుకు వేళ స్తోత్రం రండి. మరి బండ సందుల్లో నిలబడిగలిగే మోషే లాంటి వారు ఈ దినములలో చాలామంది ఉన్నారు. కానీ చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కదా, ఇంకా మంది కావాలి. కాబట్టి మధ్యవర్తులంగా, ప్రార్థనా పరులంగా, విజ్ఞాపనకర్తలంగా మనమందరం కూడా ఉండగలిగితే, దేవుడు దేశాన్ని రక్షించినట్లుగా, ప్రజలను క్షమించినట్లుగా మోషే లాంటి వాళ్ళని ఈ రోజుల్లో కూడా లేవనెత్తి వారిని బలపరిచి వారిని సిద్ధపరచును కాక. ఆమె మరికొన్ని విషయంలో రేపటి దినమున బండ సందులో నిలబడేవారు కావాలని మరికొన్ని విషయాలు రేపటి దినం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయను కాక. ఈ దినం ఇచ్చిన సమయం వేళ స్తోత్రం అండి. ఆమె